హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్లో ఫ్రిల్ వేసుకోవడం చూపిస్తానండి. చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో నీట్ ఫినిషింగ్తో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా 10 మందికి చేరువవుతుంది. ఇలాంటి బార్డర్ శారీ మీదకి ఈ విధంగా మనము హ్యాండ్స్లో డిజైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రిల్ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్ కదా. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా ఉంటుంది. మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ థ్రెడ్ పెట్టి కూడా ఇలా డిజైన్ అయితే వేసానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ లైనింగ్ అయితే ఎల్బో హ్యాండ్స్ ప్రకారంగా 10.5 ఇంచీలు పొడవు పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకొని, అలాగే ఫ్రంట్ లోత్ కూడా తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనము చివరిలో ఇలాగా ఫ్రిల్ వేయడం కోసము పొడవుగా ఒక 20 ఇంచెస్ పొడవుని తీసుకోవాలండి. తీసుకొని 3 ఇంచీలు వెడల్పుతో ఇలా క్లాత్ని కట్ చేసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ని అయితే హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా కటింగ్ అని చేసుకొని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఆల్రెడీ కుట్టేశాను ముందేని. ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రిల్ పెట్టుకోవడం కోసము 2 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ని పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టి 1/2 ఇంచ్ గ్యాప్తో చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. దారాలు అనేవి బయటికి రాకుండా, అలాగే క్లాత్ కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు క్లియర్గా చూపించడం కోసము దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రిల్ పెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వారు ఇలా నీట్ ఫినిషింగ్తో స్టార్ట్ చేశారంటే మనకి ముందుకి ఇంకా కుట్టడానికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చివరి వరకు ఇలాగా ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం రెండో హ్యాండ్స్ని కూడా నీట్గా ఇదే విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకొని దీని మీద పెట్టుకుంటూ మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. రెండు హ్యాండ్స్లు కూడా నీట్గా ఇలాగా ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, 2 హ్యాండ్స్లు ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలండి. ఇలా చూసిన తర్వాత రైట్ సైడ్ లోపల వైపు ఉంచి దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది రైట్ సైడ్ కదా. ఇప్పుడు మనం ఫ్రిల్ ఇలా లోపలికి వచ్చి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ మీద ఏ విధంగా అయితే ఫ్రిల్ పెట్టుకున్నామో దాని మీద స్టిచ్ అనేది రావాలండి. ఇలా వస్తే నీట్గా ఫినిషింగ్గా వస్తుంది. చూసుకోవాలి ఎక్కడ మనం స్టిచ్ చేసామో దానిపైనే స్టిచ్ అనేది పడాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ 2 హ్యాండ్స్లు ఇలా రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ దాని మీద ఈ లైనింగ్ని ఈ విధంగా పరుచుకుంటూ ఇలా సెట్ చేసుకొని నీట్గా చివర్లో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకటి 2 సార్లు చూసుకోవాలండి. మనకి ఫ్రిల్ పెట్టుకున్నాం కదా, అది లోపలికి మడతలు రాకుండా నీట్గా ఇటు సైడ్ అనేది రావాలి. ఇలా చూసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చివర్లో ఇలాగా ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో దానిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండో హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇది బార్డర్ సారీ కదండి, అందుకని మనము చూసుకోవాలి. బార్డర్ అనేది మనకి లోపల సైడ్ వెళ్లకుండా పైకి వచ్చేటట్టుకు ఈ విధంగా అయితే నీట్గా 2 హ్యాండ్స్లు సెట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నాం కదా, అది మనకి 2 ఒకే దగ్గర రావాలండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా
ఇది మనకి ఇలా వచ్చింది కదా, ఇటు సైడ్ వచ్చింది కదా, ఆ హ్యాండ్స్ కూడా అటు సైడ్ అనేది రావాలి. అలా వచ్చినప్పుడు అయితే మనకి రాంగ్ సైడ్ వెళ్ళకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడే మనం చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఫ్రిల్ అనేవి నీట్గా బయటకు వచ్చేసాయి. అలాగే నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఎక్కడ కూడా దారాలు అనేవి పైకి రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి, ఫ్రిల్ మడతలు పడకుండా నీట్గా చివర్లో అయితే స్టిచ్ వేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా నీట్గా మనం సర్దుకుంటూ నీట్గా అయితే ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఫ్రిల్ మడతలు పడకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ దీని మీద స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని నీట్గా చుట్టుపక్కల ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి చివరి క్లాత్ను నీట్గా కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ని నార్మల్గా మనము ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ అనేది వేసుకోవాలండి. 2 హ్యాండ్స్లు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే మనకి బార్డర్ శారీ మీదకి ఈ విధంగా అయితే ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా మీరు కొత్తగా ఎవరైనా నేర్చుకున్నట్టుగైతే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ని కూడా నీట్గా బ్లౌజ్లో జాయిన్ చేసుకుందామా. బ్లౌజు మొత్తము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందో. అసలు దారాలు బయటికి రాకుండా క్లాత్ కూడా బయటికి కనిపించదండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ నేను థ్రెడ్ పెట్టి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ రౌండ్ కూడా డిఫరెంట్గా అయితే నేను కట్ చేసి ఇలా అయితే డిజైన్ అయితే చేశానండి. బార్డర్ శారీ మీదకి ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.